వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. హైడ్రా పనితీరుపై రాజకీయ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీలోనే హైడ్రా పనితీరుకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాకు వ్యతిరేకంగా గళమెత్తారు. కాగా ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీలో కూడా స్పష్టత లోపించింది. కమలం పార్టీ నాయకులు తలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలను కొంతమంది స్వాగతిస్తుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే హైడ్రా పనితీరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఆపరేషన్ హైడ్రాపై హస్తం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటున్నారు ఆయన. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. కాగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఆపరేషన్ హైడ్రాపై పెదవి విప్పుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా పనితీరును తప్పుబట్టారు. ఆపరేషన్ హైడ్రాను ఇలాగే కొనసాగిస్తే చివరకు ఎన్నికల సమయానికి పార్టీకి మైనస్ పాయింట్ అవుతుందంటున్నారు. ఏ ముఖం పెట్టుకుని జనం దగ్గరకు వెళ్లి ఓట్లు అడుగుతామని ప్రశ్నించారు దానం నాగేందర్. కాగా ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ హైడ్రాపై కమలనాథులు ఎవరి వాదన వారి వినిపిస్తున్నారు. బీజేపీ నేతల్లో కొంతమంది కూల్చివేతలకు స్వాగతం పలికారు. మరికొంతమంది కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ ఆపరేషన్ హైడ్రాను పూర్తిగా తప్పుబట్టారు. అక్రమ కట్టడాల పేరు చెప్పి అడ్డగోలుగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. బడాబాబుల కట్టడాలు కూల్చివేయడం వరకు ఓకే, కానీ అక్రమ కట్టడం అనే సాకు చూపించి సామాన్యుల ఇండ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. వాస్తవానికి అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చింది గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈటెల పేర్కొన్నారు. హైడ్రామా నడుపుతా ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతాను. అదే వ్యవస్థ కదా. ఆ రోజు మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈ రోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, కళ్ళు మూసుకుని అధికారులు, పాలకులు కుమ్ముకై ఈరోజు ఒక కట్టడాలన్నింటిలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీగా సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది. కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ. ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి, సరే మీరు హైడ్రా పేరిట మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు, కానీ నేను డ్రామా అని అంటున్నారు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను, పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము. ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు, ఒక ఎండి గారు మాట్లాడతారు, మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చింది, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. ఇదిలా ఉంటే బీజేపీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు ఆపరేషన్ హైడ్రాను సమర్థించారు. వీరే కాదు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఆపరేషన్ హైడ్రాకు మద్దతు పలికారు. గతంలో
హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో ఒకసారి చూడండి. మీరే సర్వే చేయమంటారు, మీరే కూలగొట్టమంటారు. 2010లో మీరే ఆర్డర్ ఇస్తారు, 2024లో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ దిస్? ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏమవుతుంది ఒక బంగ్లా కూలిపోతే? నాలాలో పిల్లలు వాడి కొట్టుకపోయిన రోజు, నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి? ఎస్, యాజ్ అన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతా నేను, ఐ హ్యావ్ ఏ రైట్. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ ₹1 తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 ఏళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు విని వసూలు చేయాలి, కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? FTL బఫర్ జోన్, దాని తర్వాత 33 ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చింది ఏంటండి? స్టే అయింది. ఆపరేషన్ హైడ్రాపై బీఆర్ఎస్ స్పందించింది. హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. అసలైన సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఆపరేషన్ హైడ్రా పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నాను, ఇలా ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు. మీరు అత్యుత్సాహంగా బురద జల్లడం చేయకండి. నిజంగా ఉంటే చేయండి. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు. అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే, దాన్ని మేమేం సమర్థించం. ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించం. కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి. అన్ని చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తుంది. కాగా ఆపరేషన్ హైడ్రాకు సిపిఐ సీనియర్ నేత నారాయణ మద్దతు పలికారు. హైడ్రా అధికారుల పనితీరును ఆయన మెచ్చుకున్నారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేయాలన్నారు. అలా వసూలు చేసిన సొమ్ముతో చెరువును పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నారాయణ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఆపరేషన్ హైడ్రాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ మొదలుపెట్టారన్నారు. మధ్యలో ఆపివేస్తే రేవంత్ను పులి తినేస్తుందని నారాయణ కామెంట్ చేశారు. ఏమైనా భాగ్యనగరంలో హైడ్రా ఆపరేషన్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే అక్రమ నిర్మాణం అంటూ సాకు చూపించి పేదల నివాసం ఉండే బస్తీలపై బుల్డోజర్లు పంపకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.